మీ పేరు సార్? నా పేరు సురేష్. ఏం చేస్తుంటారు? ఏ నియోజకవర్గం? మాది 123 డివిజన్ షెర్లింగంపల్లి నియోజకవర్గం. ఓకే సార్, ఇప్పుడు కేసీఆర్ గారిని అరెస్ట్ చేస్తానని రేవంత్ రెడ్డి గారు అంటున్నారు, మీరేమంటారు? ఎందుకు అరెస్ట్ చేస్తారు? 60 సంవత్సరాల నుంచి కానీ పరిపాలన, డెవలప్మెంట్, అభివృద్ధి, అందుకు అరెస్ట్ చేస్తారా? అప్పుడు హైదరాబాద్ ఎట్లుండే, ఇప్పుడు ఎట్లుండే? అప్పుడు నీళ్ళు లేవు, కరెంట్ లేవు. ఒక్కొక్క 33 జిల్లాలు చేసిండు. 33 జిల్లాలో ఒక మెడికల్ కాలేజ్, ఒక కలెక్టర్ ఆఫీసు. ఇప్పుడు ఊర్లలో చూసుకుంటే మాది సిద్దిపేట దగ్గర, మా దుబ్బాక అక్కడ ఒక 12-13 మండలాలు కలిసి 12-13 మండలాలు కలిసి ఒక దగ్గర పోయి డిగ్రీ కాలేజ్ సిద్దిపేట ఉంటుండే. సిద్దిపేట డిగ్రీ కాలేజ్. ఆ 13 మండలాలు కలిసి సిద్దిపేటకి వెళ్ళాం డిగ్రీ చదువుకోవడానికి. డిగ్రీ కాలేజ్ ఇవాళ ప్రతి ఒక్క మండలానికి ఒక డిగ్రీ కాలేజీ, ఒక పోలీస్ స్టేషన్, ఒక ఫైర్ స్టేషన్, 100 పడకల ఆసుపత్రి, మిషన్ కాకతీయ, మిషన్ భగీరథ, మినీ ట్యాంక్ బండ్ అని చెప్పేసి ఇంటింటికి నల్లా ఇచ్చింది. 60 సంవత్సరాలు నల్ల లేదు, ఇప్పుడు నల్ల ఇచ్చిన వాళ్ళు ఇవ్వలేరు. 60 సంవత్సరాలు మాకు నల్ల రాలే, మాకు నల్ల వచ్చింది. ఇంత డెవలప్మెంట్ చేసాం. రోడ్ల విస్తరణ, రింగ్ రోడ్లు, లింక్ రోడ్లు, ఎక్కడెక్కడ కలిపిండి రోడ్లు. దాని గురించి అరెస్ట్ చేస్తారా? హైదరాబాద్ కోసం హైదరాబాద్ తక్కువ చేశారు. ఫ్లైఓవర్ బ్రిడ్జెస్ కానీ, బైపాస్లు కానీ, రోడ్ల విస్తరణ, ఈ మెట్రో శంకుస్థాపన చేయడం కాదు, పూర్తి చేసిన వాళ్ళకు ఉండాలి. శంకుస్థాపన కొబ్బరికాయ కొట్టిపోతే అందరూ కొట్టిపోతారు, అది పూర్తి చేయాలి. పెళ్లి చూపులు చూడడం కాదు, పెళ్లి పొత్తం చేయాలి, అది చూడాలి. అంతేకాదు దేని గురించి అరెస్ట్ చేస్తారు? బగ్గుమంట తెలంగాణ బట్టి కాదు, ఎంత అభివృద్ధి చేసాడు, బట్టిగానే చేసిండా. 33 జిల్లాలు ఇవాళ ఎట్లున్నాయి? అప్పుడు ఊరలో 10,000 ఎకరం, 20,000 ఎకరం ఉండే. ఇవాళ 20 లక్షలు, 30 లక్షల ఎకరం, 50 లక్షల కోట్ల రూపాయలు కూడా ఎకరమే. ఇప్పుడు నల్గొండలో ఫ్లోరైడ్ ప్రాబ్లం ఉండే 60 సంవత్సరాల నుంచి. అప్పుడు ప్రధానమంత్రి ఎవరు ఉండే? వాజ్పేయి. అక్కడ కూడా వాళ్ళు లెటర్ ఇచ్చారు. ఇవాళ సాధ్యం చేసిన మిషన్ భగీరథ ద్వారా కేసీఆర్ సార్. మిషన్ భగీరథ ద్వారా నల్గొండను గుడ్డలు వలగొట్టేసేసి మిషన్ భగీరథ పైప్ లైన్ చేసి దాని గురించి అరెస్ట్ చేస్తారా? దేని గురించి అరెస్ట్ చేస్తారు? ఐటీ పరిశ్రమ ఎట్టుంది, ఎంత డెవలప్మెంట్ అయింది, హైదరాబాద్ ఏ విధంగా ఉంది, అది తెలుసుకోవాలి. సరే, వీళ్ళ ప్రభుత్వము అవకాశం ఇవ్వాలి, వీళ్ళకు టైం ఇవ్వాలి, చూడాలి, వాళ్ళని కూడా పెట్టిండు. కానీ కేసీఆర్ అరెస్ట్ చేస్తారు. ఏం చేసి తప్పు చేసిండు? ఇంత అభివృద్ధి చేసిండు. కేసీఆర్ గారు ప్రభుత్వంలో ఇప్పుడు సిటీలో డ్రగ్స్ విజృంభించడం అయినా కానీ, తర్వాత డిఎస్పీ నళిని గారు తెలంగాణ నుంచి పోరాడిన చాలామందిని అతను చూడలేరు అని రేవంత్ రెడ్డి గారు అన్నారు మన శాసనసభలో కూడా. ఎవరిని పట్టించుకోలేరు, తెలంగాణ ఉద్యమకారుడు ఈవెన్ గద్దర్ని కూడా గేట్ బయటనే కూర్చోబెట్టారు కూడా అని అన్నారు, మీరేమంటారు దాన్ని? నళిని గారు గురించి అంటే మనకు తెలియదు. తెలంగాణ ఉద్యోగంలో అంటే సరే కొంత అందరికీ న్యాయం చేయాలంటే చేయలేరు కదా. ఇప్పుడు 1951లో అప్పుడు కాంగ్రెస్ పార్టీ కదా 11 మందిని చంపేసారు. 1951 నుంచి 1969 వరకు 371 మందిని చంపారు. అప్పుడు ఎవరు చంపారు? అప్పుడు ఏ ప్రభుత్వం చంపింది? మరి ఇప్పుడు మొన్న కూడా మన 2000 అప్పుడు మనము ఉద్యమం చేసినప్పుడు కూడా అప్పుడు కూడా 100 మంది చంపేశారు. దానికి ఎవరు కారణం? అందరికి న్యాయం చేయాలంటే చేయలేదు. ఒకటి డ్రగ్స్ కేసీఆర్ తీసుకోమని చెప్తారా? కేసీఆర్ సార్ ఇప్పుడు ఉన్న వీళ్ళని కూడా అంటారు. ఇప్పుడు వాళ్ళ మీద కూడా ఒక నింద వస్తుంది. వాళ్ళ మీద ఒక మాట మాట్లాడగానే అయిపోద్దా? ఎవరట చెప్పరు. ఆయన ఇంకోటి కుటుంబ పరిపాలన అంటారు. కుటుంబ పరిపాలన ఎవరు? కుటుంబ పరిపాలన జవహర్లాల్ నెహ్రూ ఎవరు? ఇందిరాగాంధీ ఎవరు? రాజీవ్ గాంధీ ఎవరు? సోనియా గాంధీ ఎవరు? రాహుల్ గాంధీ, ప్రియాంక గాంధీ, ఇది కాదు కుటుంబ పరిపాలన. ఇగో విమర్శించుకుంటే అన్నీ ఉంటాయి. కాకపోతే వీళ్ళకి కూడా సమయం ఇద్దాము. ఒక్కసారి వీళ్ళు చేస్తలేరు, వాళ్ళు చేస్తారు మనం అనద్దు. అప్పుడు కేసీఆర్ సార్ ఊరికి అనద్దు. అది అభివృద్ధి చాలా చేసాడు, అందరికి తెలుసు, అది నగ్న సత్యం. అది కేసీఆర్ సార్ ఇప్పుడు అనద్దు. ఎందుకంటే ఆయన నిండు నూరేళ్ళ ఆరోగ్యం సంతోషంగా ఉండాలి. అరెస్ట్ చేస్తారు, డ్రగ్స్ తీసుకోవాలి, కానీ అంత చీఫ్ అవసరం లేదు. ఆయన ఇంకా సంపాదించుకోవడం ఎందుకంటే 70 ఏళ్ళు ఉన్నాడు. ఆయన గౌరవం ఇవ్వాలి. 10 సంవత్సరాలు ఉద్యోగంలో 10 సంవత్సరాలు ముఖ్యమంత్రి పరిపాలన చేసాడు. ఒక ఉద్యమ నాయకుడు. ఆయనకి రెస్పెక్ట్ ఇవ్వాలి. ఇక పనికిమాలను కూడా పనికిమాలను కూడా విమర్శిస్తే ఎట్లా? ఏదో ఛానల్ కనబడాలని చెప్పేసి గౌరవం ఇవ్వాలి. కేటీఆర్ సార్ ఇవాళ తక్కువనా? కేటీఆర్ సార్ ఎంత దూసుకుపోతుండు. డైనమిక్ లీడర్, ఐటీ పరిశ్రమ ఎట్లా తీసుకొచ్చాడు, ఇంత అభివృద్ధి చెంది. నేను చెప్పడం కాదు, అందరూ చూస్తున్నారు కదా ఏ విధంగా ఉంది, ఎట్లా ఉందని చెప్పేసి. ఒక హైదరాబాద్ మన ఇంకోటి కొంచెం ప్రతి ఒక్క డిస్టిక్ వైజ్ ఐటీ పరిశ్రమ తీసుకెళ్తారు. ప్రతి ఒక్క డిస్టిక్ వైజ్, ప్రతి ఒక్క డిస్టిక్ ఒక కలెక్టర్ ఆఫీస్ ఉంది. అప్పుడు మనకు ఉమ్మడి రాష్ట్రం ఉన్నప్పుడు అభివృద్ధి లేదు, నీళ్లు లేవు, కరెంట్ లేదు. అప్పుడున్నది ఐదే ఏవే కలెక్టర్ ఆఫీసులు మనకు ఉమ్మడి రాష్ట్రంలో 5. ఇప్పుడు ప్రతి ఒక్క జిల్లాకు కలెక్టర్ ఆఫీస్, మెడికల్ కాలేజ్ కూడా. మరి ఏం చేయలేదండి? అరెస్ట్ చేస్తాం. దేని గురించి అరెస్ట్ చేస్తాం? డ్రగ్స్ తీసుకొని చెప్తారు ఎవరన్నా, ఏదో నిందలేయాలి, తప్పదు. అంత పెద్ద మనం అట్లా అనదు. నాకు ఆ స్థాయి మాట్లాడడం లేదు. నేను ఫస్ట్ టైం మాట్లాడా, నాకు అది అనుభవం లేదు. కానీ నా లోపల నుంచి వచ్చిన మాట అంతే తప్ప కేసీఆర్ అట్లా అన్నది కేసీఆర్ కాదు, తప్పదు.